యువ దళిత నేత పామర్ అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వర్ల కుమార్ రాజా గారిని మాట్లాడాల్సిన కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు అవనగడ్డ ప్రజా ప్రబంధనం జనసేన అధినేత రాక వైకాపా పోక రెండు ఒకే క్షణం జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు ముక్కలు చెప్పడానికి పామర నుంచి పరుగులెడుతూ వచ్చా. ఒకటే ఆయన ఔన్నత్యం. ఒక అన్నం ఉడికిందో చెప్పడానికి ఒక గింజ పట్టుకొని చూస్తే చాలు. పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి చెప్పాలంటే కూడా ఒకటే ఉదాహరణ. ఈరోజు 1 లక్ష రూపాయలు ఇవ్వమంటే ఇవ్వరు, కోటి ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు, 10 కోట్లు ఇవ్వరు. కానీ రక్తం ఓడించి చెమట చిందించి కష్టార్జితం 30 కోట్లు కౌలు రైతులకి 3,000 మందికి ఒకేసారి ఆదుకొని 1,00,000 రూపాయల చొప్పున ఇచ్చి ఆదుకున్న ఏకైక వ్యక్తి మహాశక్తి. హీ ఈజ్ నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ జనసేన అధినేత పవర్ స్టార్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎవరు చేస్తారు చెప్పండి, వినండి, చూపించమనండి. 1 కోటి రూపాయలు ఇవ్వడానికి అల్లాడిపోతారు. 30 కోట్లు సొంత నిధులు ఇచ్చిన వ్యక్తి గురించి మాట్లాడతారంటే ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అంతేకాదు రెండో గొప్ప విషయం, నేను ఒక సామాన్యుడిని. తొలి ప్రేమ సినిమా బాలు పక్కన నిలబడ్డా. నా జీవితానికి ఇది చాలు. తొలి ప్రేమ సినిమా హీరో బాలు పక్కన నిలబడ్డ నా జీవితానికి ఇది చాలు. నా జన్మ చరితార్థం. అంతేకాదు ఇంకొక విషయం, నాకొక స్నేహితుడు ఉన్నాడు ఇంజనీరింగ్ కాలేజీలో, పేరు సురేష్. అతి సామాన్యుడు. అతను నా ఇంట్లో 6 నెలలుండి ఇంజనీరింగ్ కలిసి చదువుకున్నాం. అంతే. ఆ స్నేహం అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం, అడపతడప అయిపోయింది అక్కడితో. కానీ ఆ సామాన్యుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా స్నేహితుడయ్యాడు. పవన్ కళ్యాణ్ గారికి కూడా నా ఫ్రెండ్ సురేష్ స్నేహితుడయ్యాడు. అక్కడితో వదిలేయండి. కానీ 6 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం వచ్చినప్పుడు తెలుగుదేశం ఇన్ఛార్జీలందరినీ పిలిచారు. నేను చెప్పా, సురేష్ ఫ్రెండ్ని సార్ అని. వెంటనే సురేష్ ఫ్రెండ్వా? సురేష్కి ఫ్రెండ్ అయితే నువ్వు నాకు ఫ్రెండ్వే అని చెప్పి నన్ను దగ్గర తీసుకున్న విధానం ఎవరు చేస్తారు తమ్ముళ్ళు? ఉన్నత స్థానంలో శిఖరాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు స్నేహానికి ఇచ్చిన విలువ అది. అంతేకాదు కొసమెరుపు, నన్ను దగ్గరికి పిలిచి భుజం మీద చేయేసి నిన్ను చూస్తుంటే నా ఫ్రెండ్ సురేష్నే చూస్తున్నట్టుంది అన్న విధానం చూసిన తర్వాత ఆశ్చర్యపోయా. ఒక సామాన్యుడిని స్నేహితుడిగా అంటూ స్నేహానికి ఇచ్చిన విలువ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కే దక్కుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆయన్ని దగ్గరగా చూడండి. ఆయన మనసు విశాలం. అది గుర్తుపెట్టుకొని ఇక్కడ అవనగడ్డ జనసేన అడ్డా అనే విధంగా మీరందరూ ముందుకు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. ధన్యవాదాలు కుమార్ రాజా గారు. వర్ల రామయ్య గారిని మించిపోయారు మీరు ప్రసంగంలో. ఇప్పుడు మనం అందరూ ఎదురు చూస్తున్న ప్రసంగం మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు. మీరు చాలా ఎంత నిశ్శబ్దంగా ఉంటే వారు అంతసేపు మాట్లాడతారు. అంతే, దయచేసి చాలా నిశ్శబ్దంగా మీరు కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. నిశ్శబ్దంగా ఉండండి. వారు చక్కగా